వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా దేవికా రెడ్డి అనే అమ్మాయి 8th క్లాస్ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సెల్ఫీ అయితే తీసుకున్న తర్వాత ఎమోషనల్ అయ్యి అమ్మఒడి ఇంకా రాలేదు అని చెప్పేసి జగన్ గారితో చెప్పడం అయితే జరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం ఇంకా ఇవ్వలేదు. అది నిజమే కదా చెప్పింది. ఆ పాప రవీంద్ర భారతిలో చదువుతుందా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందా అన్నది పక్కన పెడితే ఈ రోజు పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తున్న ప్రతి ఒక్కరు కూడా డబ్బున్నోళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్క జనసేనప్పటికీ నేను ఖండిస్తున్నాను అనమాట. ఆ పాప చెప్పింది 100% కరెక్ట్. ఎంతోమంది తల్లికి వందనం వస్తే ఫీజులు సేవ్ అవుతామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, ప్రజెంట్ అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నాం కనుక ఈ ఇయర్ తల్లికి వందనం వేయలేకపోతాం, నెక్స్ట్ 6 నెలల్లో వేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. మనం ముందే చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎందుకు సమర్థించుకోవాలి? తను ఎమోషనల్గా అయ్యిందా, ఎవరైనా మాట్లాడించారా, లేదంటే ఎవరో చెప్పమంటే చెప్పిందా అన్నది అనవసరం. తల్లికి వందనం ఇంకా వేయలేదు, దానికి మనం అగ్రి అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది తల్లికి వందనం వస్తే సేవ్ అవుతారు, ఇది కూడా మనం గ్రహించాలి. అంతేగాని ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూడదు. ఆ పాప గురించి ఇంతటితో ఆపేసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఏమైనా రాంగ్గా మీకు అనిపించినట్లయితే సారీ, ఇది కూడా చెప్పేస్తున్నాను. నేను కూటమి ప్రభుత్వం అన్నాను, నేను జనసేన పక్క, మీకు కూడా నేను సారీ చెప్తున్నాను. ఆ పాప కరెక్ట్గా మాట్లాడింది.